ఇంగ్లీష్ సెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎర్రర్ డిటెక్షన్ బేసిక్ క్వశ్చన్స్ నుంచి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ దాకా ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలో కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఆల్సో మీ ఇంగ్లీష్ స్కోర్ని బూస్ట్ చేయడానికి ఇది ఒక వెపన్ లాంటిది. సో ఎర్రర్ డిటెక్షన్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ దాకా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఎగ్జామినేషన్స్లో అయితే వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్. ముందుగా ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ని మనం ఎలా చదవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్వశ్చన్ చూడగానే బ్లైండ్గా చదవడం కాదు, మనం దీనికి ఒక 3 స్టెప్ ఫార్ములా అయితే ఉంది. సో ఆ ఫార్ములా అయితే ఫాలో అవ్వాలి. సో ఇదొక బ్రహ్మాస్త్రంలా మనకు ఎగ్జామ్ హాల్లో పనిచేస్తుంది. స్టెప్ 1, ఐడెంటిఫై ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్లా చెక్ చేయండి. అండ్ ఆల్సో దానికి తగ్గట్టుగానే వర్బ్ ఉందా లేదా కూడా చెక్ చేయండి. మనకు 50% ఎర్రర్స్ ఇక్కడే దొరికేస్తాయి. స్టెప్ 2, చెక్ ద టెన్స్. సెంటెన్స్ మొత్తం ఒకే టెన్స్లో ఉందా లేదా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయితే పాస్ట్ టెన్స్లోనే ఆ సెంటెన్స్ ఎండ్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టెప్ 3, స్కాన్ ద ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్. పదాల మధ్య లింక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇప్పుడు మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ రూల్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఆ ఎర్రర్ డిటెక్షన్ రూల్స్ని అయితే ఇప్పుడు చూద్దాం. రూల్ నెంబర్ 1, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ట్రిక్. సెంటెన్స్లో ఈచ్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ లాంటివి వస్తే దాని పక్కన వచ్చే నౌన్ ప్లూరల్లోనే ఉండాలి, కానీ దాని వర్బ్ మాత్రం సింగులర్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. 1 ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఏ బ్యాంక్ మేనేజర్. ఇది రాంగ్. రైట్ ఏంటో చూద్దాం. రైట్ వచ్చి 1 ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్. కరెక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది ఉండొచ్చు, కానీ మనం మాట్లాడేది ఒక్కడి గురించే కాబట్టి మనకు ఈజ్ అయితే ఇక్కడ వస్తుంది. రూల్ నెంబర్ 2, కండిషనల్ సెంటెన్సెస్. ఇది మెయిన్స్ లెవెల్లో కూడా అడుగుతారు. ఇఫ్ క్లాస్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే హ్యాడ్ ప్లస్ V3. మెయిన్స్ క్లాజ్ ఎప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3లోనే ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫస్ట్ రాంగ్ అయితే చూద్దాం. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ వెల్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇది రాంగ్. ఇప్పుడు రైట్ అయితే చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇదైతే రైట్. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, స్కేర్స్లీ, హార్డ్లీ, నో సూనర్. సెంటెన్స్ హార్డ్లీ లేదా స్కేర్స్లీతో స్టార్ట్ అయితే దాని కాంబినేషన్ ఎప్పుడు వెన్తోనే ఉండాలి. సో ఇది పర్మనెంట్, ఇది మారదు. అదే నో సూనర్ వస్తే దాన్ రావాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్ లెవెల్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. 6 ప్రిలిమినరీ ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ అండ్ 6 మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ముందుగా ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే 6 సాల్వ్ చేద్దాం. ఇదైతే మన ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా కానీ ముందు క్వశ్చన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ దిస్ ఇయర్. అంటే ఈ సంవత్సరం బ్యాంకింగ్ అప్లికెంట్స్ అయితే బాగా పెరిగారని దీనికైతే అర్థము. సో ఇందులో ఎర్రర్ ఏంటో కనుక్కుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలామంది అప్లికెంట్స్ అంటే ప్లూరల్ కదా అని సిలో ఉన్న హ్యావ్ కరెక్ట్ అనుకుంటారు. కానీ రూల్ ఏంటంటే సెంటెన్స్లో ఎప్పుడైనా కానీ ద నంబర్ ఆఫ్ వస్తే వర్బ్ సింగులర్ ఉండాలి. అదే ఏ నంబర్ ఆఫ్ వస్తే ప్లూరల్ ఉండాలి. ఇక్కడ ద నంబర్ ఆఫ్ ఉంది కదా, హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ రావాలి. సో ఎర్రర్ పార్ట్ సిలో ఉంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద మోడర్న్ బ్యాంకింగ్ సెక్టర్ హ్యావ్ అండర్గోన్ ఏ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ డ్యూ టు డిజిటల్ టూల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి? ద మోడర్న్ బ్యాంకింగ్ సెక్టర్. ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా, కానీ ఇక్కడ హ్యావ్ అని ప్లూరల్ వచ్చారు కాబట్టి హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ రావాలి. ఎర్రర్ పార్ట్ బిలో ఉంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నేదర్ ద బ్రాంచ్ మేనేజర్ నోర్ ద అసిస్టెంట్ క్లర్క్స్ వాజ్ అవేర్ ఆఫ్ ద న్యూ RBI గైడ్లైన్స్. సో ఇందులో ఎర్రర్ ఏంటి? రూల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెంటెన్స్లో నైదర్ నార్ లేదా ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఎప్పుడూ దాని పక్కన ఉన్న సెకండ్ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ద అసిస్టెంట్ క్లర్క్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వాజ్ రాకూడదు, వర్ రావాలి. సో ఎర్రర్ పార్ట్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. హీ హ్యాడ్ స్కేర్స్లీ ఎంటర్డ్ ద బ్యాంక్ ప్రెమిసెస్ దెన్ ద ఫైర్ అలారం స్టార్టెడ్ రింగింగ్. సో ఇక్కడ అప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రూల్. సెంటెన్స్లో స్కేర్స్లీ లేదా హార్డ్లీ వస్తే దాని కాంబినేషన్ ఎప్పుడు వెన్ మాత్రమే అవ్వాలి.
సో ఇది మారదు అని అప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ అదే వచ్చింది. ఎగ్జామినేషన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ దాన్ ఇచ్చారు. సో దాన్ అనేది నో సూనర్కి వస్తుంది కాబట్టి దాన్ తీసేసి వెన్ పెట్టాలి. ఎర్రర్ పార్ట్ సి. సో దాన్ ప్లేస్లో వెన్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 5th క్వశ్చన్. ద గవర్నమెంట్ హ్యాస్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఓపెనింగ్ ఏ స్మాల్ బిజినెస్. సో ఇక్కడ ఎర్రర్ ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రిపోజిషనల్ ఎర్రర్ ఉంది ఫ్రెండ్స్. సాధారణంగా ఇంట్రెస్టెడ్ అనే పదం తర్వాత ఇన్ వస్తుంది, టు కాదు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఇన్ పెడితే దాని పక్కన V1 + ing రావాలి. సో కరెక్ట్ ఫార్మాట్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ ఇన్ ఓపెనింగ్ ఏ స్మాల్ బిజినెస్. కాబట్టి ఎర్రర్ పార్ట్ సి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ రిజిస్టర్డ్ ఫర్ ద అప్కమింగ్ మాక్ టెస్ట్ సిరీస్. ఇక్కడ ఎర్రర్ ఏంటో చూద్దాం. నేను ఇంట్రోలో చెప్పిన రూల్ గుర్తుందా ఫ్రెండ్స్? సెంటెన్స్లో ఏ నంబర్ ఆఫ్ వస్తే దాని పక్కన ప్లూరల్ వర్బ్ రావాలి. అదే ద నంబర్ ఆఫ్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. ఇక్కడ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కాబట్టి హ్యాస్ రాకూడదు, హ్యావ్ రావాలి. సో ద ఎర్రర్ పార్ట్ ఈస్ బి. బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ 6th క్వశ్చన్. ఇప్పుడు మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాం. 7th క్వశ్చన్ మెయిన్స్ లెవెల్. ఫ్రెండ్స్ మనకు మెయిన్స్ లెవెల్లో ఇలాంటి మోడల్స్ వస్తాయి. ఒక్కొక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ ముందుగా పైన చూసుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ ఫైండ్ విచ్ వన్ ఈజ్ గ్రామాటికలీ కరెక్ట్. ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఎర్రర్ కాదు, ఎర్రర్స్ని ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ని అయితే ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏ చూద్దాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ద బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ చదువుతానే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద తర్వాత నౌన్ ప్లూరల్ ఉండాలి కాబట్టి ఛాలెంజ్ కాదు, ఛాలెంజెస్ ఉండాలి. సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్స్ రాంగ్. నెక్స్ట్ బి. అన్లెస్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ కెనాట్ క్లియర్ ద SBI PO మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ అన్లెస్ అనేది ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ కాబట్టి మళ్ళీ డు నాట్ అనేది వాడకూడదు. సో బి కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ డీలో కూడా తప్పు ఉంది. ఎప్పుడు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ తర్వాత V3 రావాలి, అంటే పాస్ట్ పార్టిసిపల్ రావాలి. రోజ్ అనేది V2, ఇక్కడ రైజ్ అని రావాలి. సో డి కూడా తప్పు ఉంది. ఇక్కడ కరెక్ట్ ఉన్నది ఒకే ఆప్షన్ సి. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇది ఇంకొక మోడల్. ఈ మోడల్ ఏంటంటే మనకు సింగిల్ సెంటెన్స్లో మల్టిపుల్ ఎర్రర్స్ అయితే ఉంటాయి. సో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి క్వశ్చన్ అయితే చదువుదాం. ద కమిటీ మెంబర్స్ హ్యాస్ డిస్కస్డ్ అబౌట్ ద మ్యాటర్ ఫర్ హార్స్ బట్ కుడ్ నాట్ రీచ్ ఏ కంక్లూజన్. ఈ క్వశ్చన్లో పార్ట్ బిలో 2 మేజర్ ఎర్రర్స్ అయితే ఉన్నాయి, గమనించారా? ఫస్ట్ వన్, ద కమిటీ మెంబర్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యాస్ రాకూడదు, హ్యావ్ రావాలి. సెకండ్, డిస్కస్ అనే వర్బ్ తర్వాత ఎప్పుడు అబౌట్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. డిస్కస్ అంటేనే టాక్ అబౌట్ అని. సో కరెక్ట్ ఫామ్ హ్యావ్ డిస్కస్డ్ ద మ్యాటర్ అంతే. సో పార్ట్ బి ఈజ్ ద ఎర్రర్ హియర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. దిస్ ఈజ్ అనదర్ మోడల్. Not only did the thief stole the cash from the counter, but he also managed to escape before the security arrived. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఫ్రెండ్స్. పార్ట్ ఏలో నాట్ ఓన్లీ డిడ్ అని ఇన్వర్షన్ వాడారు, ఇది కరెక్టే. కానీ ఇక్కడ డిడ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. ఒకసారి డిడ్ వాడాక దాని పక్కన మెయిన్ వర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్ V1లోనే ఉండాలి. కానీ ఇక్కడ స్టోల్ V2 ఇచ్చారు కాబట్టి స్టోల్ ప్లేస్లో స్టీల్ రావాలి. ఎర్రర్ పార్ట్ బి. బి ఈజ్ ద ఎర్రర్ హియర్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇది ప్యారలలిజం ఎర్రర్ మోడల్. డిజిటల్ బ్యాంకింగ్ ఈజ్ నాట్ ఓన్లీ కన్వీనియంట్ ఫర్ కస్టమర్స్ బట్ ఆల్సో ఎన్ష్యూర్స్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ట్రాన్సాక్షన్స్. సో ఇందులో ఎర్రర్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. మెయిన్స్లో ప్యారలలిజం రూల్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాడినప్పుడు రెండు వైపులా ఒకే రకమైన గ్రామర్ స్ట్రక్చర్ ఉండాలి. ఇక్కడ నాట్ ఓన్లీ పక్కన కన్వీనియంట్ అడ్జెక్టివ్ ఉంది కాబట్టి బట్ ఆల్సో పక్కన కూడా అడ్జెక్టివ్ ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ష్యూరింగ్ వర్బ్ ఇచ్చారు, దీని ఎన్ష్యూర్స్ లేదా సేఫ్లా మార్చాలి కాబట్టి పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. సో పార్ట్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. కండిషనల్ సెంటెన్స్ వేరియంట్ ఇది. సో క్వశ్చన్ అయితే చూద్దాం. Had the management taken immediate action, the financial fraud could be easily avoided. ఫ్రెండ్స్ ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్ ఇన్వర్షన్ ఫార్మాట్. హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ ద మేనేజ్మెంట్ టేకెన్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే మెయిన్ క్లాజ్లో ఎప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3 లేదా కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్యాసివ్లో రావాలి. కానీ ఇక్కడ కేవలం కుడ్ బీ ఇచ్చారు కాబట్టి కుడ్ బీ తీసేసి కుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ అవాయిడెడ్ అని రాయాలి. ఎర్రర్ పార్ట్ డి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు 11 క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు ఈ 12th క్వశ్చన్ అయితే మీ ప్రాక్టీస్ కోసం. సో ఒకసారి క్వశ్చన్ అయితే చదువుదాం. ద కలెక్షన్ ఆఫ్ రేర్ కాయిన్స్ అండ్ ఓల్డ్ బ్యాంక్ నోట్స్ వర్ సోల్డ్ అట్ ఏ రికార్డ్ ప్రైస్ డ్యూరింగ్ ద ఆక్షన్ ఎస్టర్డే. సో ఈ సెంటెన్స్లో ఎర్రర్ పార్ట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ అయితే పెడతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. అండ్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.